ఈ వీడియో మన 7 వీడియోల సిరీస్లో ఒక భాగం. ప్రస్తుత యుద్ధానికి కారణాలు, పర్యవసానాలు, దాని చరిత్ర, భవిష్యత్తులో దాని ప్రాముఖ్యత గురించి ఈ సిరీస్లో పూర్తిగా వివరిస్తాం. పూర్తి అవగాహన కోసం ఈ సిరీస్ మొత్తం చూడండి. 1979 విప్లవం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇప్పుడు తమ చరిత్రలోనే అత్యంత కీలకమైన నాయకత్వ సవాల్ను ఎదుర్కొంటోంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆకస్మిక మరణం రాజ్యాంగబద్ధమైన వారసత్వ ప్రక్రియకు దారితీసింది. కానీ అక్కడి వాస్తవ పరిస్థితి అంతకంటే చాలా క్లిష్టంగా ఉంది. అంతర్గత అధికార పోరాటాలు, ప్రాంతీయ ప్రభావాలతో ఇది నిండి ఉంది. ఇది కేవలం నాయకత్వ మార్పు మాత్రమే కాదు, ఇరాన్ భవిష్యత్తును పునర్నిర్వచించే, మధ్యప్రాచ్యం అంతటా దానికి మించి కూడా ప్రభావం చూపించే ఒక కీలకమైన మలుపు. దేశ అణ్వస్త్ర ఆకాంక్షల నుండి ప్రాంతీయ ప్రాక్సీ నెట్వర్క్లు, ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వం వరకు అన్నిటిపైనా ప్రభావం చూపే భారీ పరిణామాలు దీని వెనుక ఉన్నాయి. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక సభ్యుడితో కూడిన తాత్కాలిక నాయకత్వ మండలి ఇప్పటికే ఏర్పడింది. 88 మంది సభ్యులతో కూడిన ప్రభావవంతమైన షియా మత గురువుల ప్యానెల్ అయిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఒక శాశ్వత వారసుడిని ఎంపిక చేసే వరకు ఈ తాత్కాలిక మండలి దేశాన్ని పరిపాలిస్తుంది. అయితే కొత్త సుప్రీం లీడర్ను ఎంపిక చేసే మార్గం ఎప్పుడూ సూటిగా ఉండదు. ఈ ప్రక్రియ అంతా అత్యంత గోప్యంగా జరుగుతుంది. చర్చలు ప్రజల దృష్టికి దూరంగా సాగుతాయి. దీనివల్ల ప్రముఖ అభ్యర్థులు ఎవరు, తెరవెనుక ఎలాంటి మంతనాలు జరుగుతున్నాయో అంచనా వేయడం చాలా కష్టం. చివరిసారిగా ఇలాంటి మార్పు 1989లో అయతుల్లా రుహుల్లా ఖొమేనీ మరణం తర్వాత జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి ప్రత్యేకమైన సవాళ్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇటీవల తీవ్రమైన బాహ్య ఒత్తిళ్లు, అంతర్గత అసమ్మతి నేపథ్యంలో ఇది మరింత సంక్లిష్టంగా మారింది. ఇరాన్లోని సంస్థలు, వర్గాలు, భద్రతా వ్యవస్థల సమన్వయం పరీక్షకు గురవుతుంది. ఈ పరిణామం ఇరాన్ దేశీయ పరిస్థితులపైనే కాదు, దాని విదేశాంగ విధానంపై, రాబోయే దశాబ్దాల పాటు ప్రాంతీయ వైఖరిపైనా ప్రభావం చూపుతుంది. ఈ కీలక సమయం ఎంత ముఖ్యమైనదో నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపన సూత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇరాన్లో సుప్రీం లీడర్ అంటే అంతిమ అధికారం ఆయనదే. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలు అన్నింటిపైనా ఆయనకు తిరుగులేని అధికారం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు కూడా ఆయనే. మతపరమైన నియమాలు, ప్రజాస్వామ్య పద్ధతులు కలిసిన ఈ ప్రత్యేక వ్యవస్థలో సుప్రీం లీడర్, గార్డియన్ కౌన్సిల్ చేతుల్లోనే ఎప్పుడూ అత్యధిక అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. సుప్రీం లీడర్ను ఎన్నుకోవడానికి, పర్యవేక్షించడానికి, అవసరమైతే పదవి నుంచి తొలగించడానికి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్కు రాజ్యాంగబద్ధంగా అధికారాలున్నప్పటికీ చరిత్రలో అది కేవలం ఒక రబ్బర్ స్టాంప్లాగే పనిచేసింది. ఇరాన్లో ఇప్పటివరకు ఉన్న ఇద్దరు సుప్రీం లీడర్ల నిర్ణయాలను ఎప్పుడూ బహిరంగంగా ప్రశ్నించలేదు. ఇది దేన్ని సూచిస్తుందంటే అక్కడ అనధికారిక అధికార వ్యవస్థల ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అంతేకాదు, అసెంబ్లీలో కేవలం నమ్మకస్తులు, విధేయులు మాత్రమే చేరేలా అక్కడ కఠినమైన వడపోత ప్రక్రియ ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ఈ సంక్షోభం ఎప్పుడు వచ్చిందంటే ప్రాంతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో. ఇటీవలి దాడులు, ఇంకా జరుగుతున్న ఘర్షణలు ఇప్పటికే ఈ ప్రాంత భౌగోళిక రాజకీయ పరిస్థితులను చాలా అస్థిరంగా మార్చేశాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రజా తిరుగుబాట్లను ఎదుర్కొంది, వాటిని హింసాత్మకంగా అణచివేసింది కూడా. ప్రజల్లో చాలామంది ఇప్పటికీ ఈ పాలన పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వారసుడు ఎవరు అనే ప్రశ్న కేవలం నాయకత్వం గురించి మాత్రమే కాదు. ఈ సున్నితమైన సమయంలో అంతర్గత విభేదాలను, బయటి నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఈ పాలన ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా ముఖ్యం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంస్థాగత ప్రణాళికలు దశాబ్దాలుగా సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి శాఖనైనా తట్టుకుని పాలన నిరంతరాయంగా కొనసాగేలా వాటిని రూపొందించారు. కానీ ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా చాలామంది ఉన్నత స్థాయి అధికారులు మరణించినట్లు వచ్చిన వార్తలు ఊహించని స్థాయిలో అనిశ్చితిని సృష్టించాయి. ఈ పరివర్తన వ్యవస్థ యొక్క బలాన్ని నిజంగా పరీక్షిస్తుంది. అంతర్గత పరిస్థితులను తిరిగి అంచనా వేసుకుని నియంత్రణను ఎలా కొనసాగించగలదో చూడాల్సిందే. కొత్త సుప్రీం లీడర్ని ఎంపిక చేసే అధికారిక బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే సంస్థకు ఉంటుంది. ఇందులో 88 మంది ఇస్లామిక్ మత పండితులు ఉంటారు. వీరిని ప్రతి 8 ఏళ్లకోసారి ఎన్నుకుంటారు. కానీ ఈ సంస్థలోని సభ్యుల అభ్యర్థిత్వాలను గార్డియన్ కౌన్సిల్ అనే శక్తివంతమైన పర్యవేక్షక మండలి చాలా కఠినంగా పరిశీలిస్తుంది. ఈ మండలి సభ్యులను సుప్రీం లీడరే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియమిస్తారు. ఈ కఠినమైన పరిశీలన ప్రక్రియ ఓటర్ల ఎంపికలను చాలా వరకు పరిమితం చేస్తుంది. అంతేకాదు, ఈ అసెంబ్లీలో అధికార వర్గానికి అనుకూలంగా ఉండే వ్యక్తులే ఉండేలా ఇది చూస్తుంది. అందుకే దీని ఎన్నికలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధమైనవి కావని తరచుగా విమర్శలు వస్తుంటాయి.
తదుపరి సుప్రీం లీడర్కు కొన్ని కఠినమైన అర్హతలు ఉండాలి. వారు అర్హత కలిగిన ఇస్లామిక్ మత పండితులై ఉండాలి, నిజాయితీగా, మత భక్తితో ఉండాలి, రాజకీయ, సామాజిక విషయాలపై మంచి పట్టు ఉండాలి, ఇంకా నాయకత్వ సామర్థ్యం కూడా ఉండాలి. కానీ వాస్తవానికి ఈ ఎంపిక అనేది అధికార వర్గాల మధ్య జరిగే బేరసారాలు, అలాగే శక్తివంతమైన సంస్థల ప్రాధాన్యతలను బట్టి చాలా క్లిష్టమైన రాజకీయ సమీకరణాల ద్వారా ప్రభావితం అవుతుంది. ఎక్కువగా బయటికి తెలియని ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే వారిలో ప్రస్తుత సుప్రీం లీడర్ సన్నిహిత వర్గం, కోంగ్ మత పాఠశాలల్లోని ప్రముఖ మత గురువులు, మరియు ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఉన్నారు. సుప్రీం లీడర్కు నేరుగా విధేయత చూపే ఐఆర్జీసీ అనే ఈ ఉన్నత స్థాయి దళం తన ప్రభావాన్ని కేవలం సైనిక, గూఢచర్య రంగాలకు మాత్రమే పరిమితం చేయకుండా రాజకీయం, విద్య, ఆర్థిక వ్యవస్థలోకి కూడా విస్తరించింది. విప్లవ విలువలను కాపాడటంలో దానికున్న పాత్ర దేశీయ రాజకీయాలు, విదేశాంగ విధానంలో దానికి చాలా గణనీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకే దీన్ని దేశ అధ్యక్షుడి కంటే కూడా శక్తివంతమైనదిగా తరచుగా భావిస్తారు. స్థిరమైన నాయకుడిని త్వరగా నియమించాలనే ఐఆర్జీసీ పట్టుదల ఈ వారసత్వ ప్రక్రియ ఫలితాన్ని నిర్ణయించడంలో దాని కీలక పాత్రను స్పష్టం చేస్తుంది. ఈ ఎంపిక కేవలం మతపరమైన లేదా రాజ్యాంగబద్ధమైన లాంఛనం కాదు. ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇది ఈ శక్తివంతమైన వర్గాల మధ్య అధికార సమతుల్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వారసత్వ మార్పు ప్రభావం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాదు. ఇది ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ దౌత్య భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ ఈ మార్పు సాఫీగా జరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్ రాజకీయాల్లో వర్గపోరుకు అవకాశం చాలా ఎక్కువ. సంప్రదాయవాదులు, సంస్కరణవాదులు, మితవాదులు, ఇలా రకరకాల వర్గాలు తమదైన ఆలోచనలు, విధానాలతో ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభం ఈ అంతర్గత పోరును మరింత తీవ్రతరం చేసింది. పాలకుల మధ్య లోతైన విభేదాలను బయటపెట్టింది. ఈ బలహీనమైన పరిస్థితుల్లో అంతర్గత నియంత్రణను నిలుపుకోవడంలో, తలెత్తే నిరసనలు లేదా అశాంతిని అణచివేయడంలో ఐఆర్జీసీ, ఇతర భద్రతా విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయి. అసమ్మతిని అణచివేయగల వారి సామర్థ్యం, అందుకున్న సంసిద్ధతే ప్రస్తుత పాలన ఎంత స్థిరంగా ఉంటుందో నిర్ణయిస్తుంది. విదేశాంగ విధానంలో కొనసాగింపు అనేది మరో ప్రధాన ఆందోళన. ఇరాన్ విదేశాంగ విధానం సాధారణంగా వ్యక్తుల కంటే వ్యవస్థల ప్రయోజనాలతోనే నడుస్తుంది. కానీ కొత్త సర్వోన్నత నేత దేశ అణు కార్యక్రమం, ప్రాక్సీ మిలీషియాలకు మద్దతు, ప్రాంతీయ, ప్రపంచ శక్తులతో సంబంధాలపై ప్రభావం చూపగలరు. అమెరికా, ఇజ్రాయెల్తో పెరిగిన ఉద్రిక్తతలతో కూడిన ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణం ఈ సమస్యకు మరో పొరను జోడిస్తుంది. ఇరాన్ విదేశాంగ విధాన గమనం, ముఖ్యంగా చైనా, రష్యా వంటి తూర్పు దేశాల వైపు దాని వ్యూహాత్మక మార్పు కొనసాగే అవకాశం ఉంది. కానీ దాన్ని అమలు చేసే విధానంలో సూక్ష్మాలు మారవచ్చు. ఈ అంతర్గత అధికార పోరు ఫలితం అంతర్జాతీయ భద్రతపై తీవ్రమైన, దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటుందని ప్రపంచం చాలా దగ్గరగా గమనిస్తోంది. అసలు చెప్పాలంటే ఇరాన్ వారసత్వ ప్రక్రియ అనేది కేవలం రాజ్యాంగపరమైన ఒక అంశం మాత్రమే కాదు. ఇది ఆ ప్రభుత్వం యొక్క స్థిరత్వానికి, అధికారంలో ఉన్న ప్రముఖుల మధ్య ఉండే చిక్కుముడుల్లాంటి అధికార సమతుల్యతకి ఒక పెద్ద పరీక్ష లాంటిది. సుప్రీం లీడర్ మరణించిన వెంటనే అక్కడి వ్యవస్థ ఎంత శాఖనైనా తట్టుకునేలా తయారైందని తేలిపోయింది. భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగి శాంతిభద్రతలను కాపాడాయి. అలాగే బాధ్యతల్ని తాత్కాలికంగా అప్పగించడానికి సరైన ప్రణాళికలు కూడా ఉన్నాయని తెలిసింది. అయితే ఈ తక్షణ ప్రశాంతత కేవలం తాత్కాలికమే. ఈ సంక్షోభం కాస్త సద్దుమణిగిన తర్వాత అప్పటిదాకా అణచిపెట్టిన వర్గాల మధ్య పోటీలు మళ్లీ బయటికి రావచ్చు. పాలన ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలి, ఇరాన్ ఇతర దేశాలతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు మళ్లీ తలెత్తవచ్చు. ఖమేనీ తర్వాత ఎవరు వస్తారు అనే ప్రశ్న తీవ్రమైన అంతర్గత, బాహ్య ఒత్తిళ్ల నడుమ కొనసాగుతోంది. ఇది ఎక్కువ కాలం అంతర్గత పోటీకి అవకాశం లేకుండా చేస్తోంది. తర్వాతి సుప్రీం లీడర్ని ఎంపిక చేయడం ఇరాన్ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందో చెప్పే ఓ ముఖ్యమైన సంకేతం అవుతుంది. వివిధ వర్గాలను ఏకం చేసి ప్రస్తుత సవాళ్ల నుంచి దేశాన్ని బయటపడేయగల వ్యక్తిని ఎన్నుకుంటారా, లేదా ఈ ప్రక్రియ ఉన్న విభేదాల్ని మరింత తీవ్రం చేస్తుందా? ఈ ఫలితాన్ని నిర్ణయించడంలో ఐఆర్జీసీ, మత పెద్దలు, అలాగే టెహ్రాన్లోని వివిధ రాజకీయ ప్రముఖుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఇరాన్ స్థిరత్వం ప్రాంతీయ శాంతికి, ప్రపంచ భద్రతకు చాలా పెద్ద పరిణామాలను కలిగిస్తుందని గుర్తించి ప్రపంచ దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యప్రాచ్య భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వారికి ఈ అధికార మార్పిడిలో ఉన్న చిక్కుముడుల్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండండి, ఎందుకంటే టెహ్రాన్లో జరుగుతున్న పరిణామాలు రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయ స్వరూపాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి.